నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గన్నవరంలో స్వాగతం పలికిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. గన్నవరంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించిన కృష్ణా జిల్లా పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. వాడవాడలా ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోకి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ కుటుంబ సమేతంగా ఈ నెల 17న విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరగా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు వీడ్కోలు పలికారు. ఏపీ సీఎం జగన్ మే నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు నుంచి అనుమతి పొందారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో 17 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సమయంలో అల్లరి మోకలను చెదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని గన్నవరం డీఎస్పీ జయసూర్య తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించే అల్లరి మోకలను చెదరగొట్టడానికే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ కృష్ణా జిల్లా ఏఆర్ లోకల్ సిబ్బంది ఆధ్వర్యంలో గన్నవరంలో నిర్వహించారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గన్నవరం డీఎస్పీ జయసూర్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఓవైపు ప్లకార్డులు చేతపట్టిన ఆందోళనకారులు, అల్లరి మూకులు, మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు, జన సమూహాలను కంట్రోల్ చేయుటకు మొదటిగా హెచ్చరికలు వినకపోతే అధికారులు అనుమతితో బాష్పవాయువు ప్రయోగించుట, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాల్ వారిపై ప్రయోగించుట, లాఠీ చార్జ్ చేపట్టుట, ప్లాస్టిక్ ప్లేలెట్స్ ఫైరింగ్ చేయుట, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు. మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, ఘర్షణలు తలెత్తినప్పుడు శాంతి భద్రతలను పరిరక్షించడానికి పోలీస్ శాఖ ఎలా వ్యవహరిస్తుంది, ఘర్షణకు పాల్పడిన వారిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనే దాని గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు గాను నిర్వహించడం జరిగిందన్నారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు జూన్ 4న జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ముగిసిన అనంతరం ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలకు, ఘర్షణలకు పాల్పడినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మాచవరం దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీరామ హనుమాన్ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. నగరంలోని ఏలూరు రోడ్డు మాచవరంలో కొలువు తీరిన దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. వేకువజామున 4:30 స్వామివారికి సుప్రభాత సేవలు, జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. సింధూరం, క్షీరాభిషేకం, పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాల, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. హనుమంతుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని మల్లాది విష్ణు ఆకాంక్షించారు. ఉదయం 5 గంటల నుంచి విశేష నాగవల్లి దళార్చనలు, అభిషేకాలు, సాధారణ అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారని ఆలయ కార్యనిర్వహణాధికారి నాగినేని భవాని తెలియజేశారు. ఆదివారం సాయంత్రం 6:30 నుండి సుందర అర్చన వైభవంగా జరుగుతుందని చెప్పారు. చివరి రోజైన సోమవారం ఉదయం 11 గంటలకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, సాయంత్రం 6:30 స్వామివారి ఊరేగింపు సన్నాయి మేళ తాళాలు నడుమ ఒంటె వాహనంపై గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, వాహన పూజలు నిర్వహించినట్లుగా ప్రధాన అర్చకులు స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను, పానకాన్ని అందజేశారు. స్వామివారి విజయవాడ క్షేత్ర విజయవాడ మాచవర దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమంతి జయంతి ఉత్సవాలు గత గురువారం ప్రారంభమై
నేటికి 1వ తారీఖున హనుమ జయంతి రావటం, హనుమ జయంతి శనివారం రావటం అశేషమైన విశేషమైనదిగా చెప్పబడుతున్నారు. ఆంజనేయ స్వామి శనివారం పుట్టుట, సీతాదేవిని ఆంజనేయ స్వామి లంకలో కనుగొట మంగళవారం విశేషం. శనివారం స్వామివారి పుట్టేశం 2వ రోజు. అయితే స్వామివారికి ప్రాతకాలముడే పంచామృతల సమనము, పళ్ళ రసములతో అభిషేకము, అనేక పానీయాలతో అభిషేకము, నారికేళాభిషేకము, గంధంతో అభిషేకము చేసి అశేష జనం వచ్చుటకు కారకులైన భక్తులందరూ ఈరోజు కిక్కిరిసిపోయి దేవస్థానం మహాశక్తిగా ఉండి ఆ సర్వము వారి అనుగ్రహం కలిగి వారి భక్తులెల్లరూ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలు కాగలరు. జై హనుమాన్. స్వామివారికి ఉదయం పాలతో అభిషేకం, గంధంతో అభిషేకం, పళ్ళరసాలతో అభిషేకం, నాగవల్లితో అర్చన, ఆకులతో తామలపాకులతో అర్చన, అలాగే అష్టోత్తరాలు, సహస్రాలు, అనేక విశేషమైన పూజలు జరిపి స్వామివారికి జనం తండోపతండగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. యావనందు భక్తులు సావధానంగా స్వామిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కాగలరు. అందరూ కూడా భక్తుల సహకారంతో ఈ ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతున్నది. అలాగే కార్యనిర్వహణాధికారు భక్తులందరూ కూడా సహకరించి స్వామివారిని దర్శించుకుని విశేషమైన కోరికలు నెరవేర్చుకున్నదిగాక. జై హనుమాన్. గోవర్ధన వెంకటాచార్యులు ప్రధాన అర్చకులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందని అన్నారు. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు? వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాస్తుంది. అబ్బే, ఆయన అమెరికా వెళ్లలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? చంద్రబాబు నాయుడుకు ప్రచారం ఇచ్చి బాగా ముదిరిపోయింది. ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటి? దోచుకున్న డబ్బులన్నీ దాచుకోవటానికి వెళ్లారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు నాయుడు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు? అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదు? ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తారని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు నాయుడు పర్యటనపై ఎందుకంత గోప్యత? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు మేము ఏదన్నా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలీదు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడులను ఆకర్షించటం కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలీదు.
నల్లధనం మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ఆయన హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా బాపులపాడు మండలంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి పడేటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆంజనేయ స్వామికి యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖంగా ఉండాలని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందాలని పూజలు చేస్తానని ఆయన తెలిపారు. హనుమత్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, అలాగే ముఖ్యంగా నా గన్నవరం ప్రజలందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జూన్ 3న సచివాలయంలోని మంత్రులు, ఛాంబర్ల స్వాధీనానికి సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు ఇచ్చింది. సచివాలయం నుంచి ఎలాంటి సామాగ్రి బయటికి తీసుకువెళ్లొద్దని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తీసుకువెళ్లొద్దని పేర్కొంది. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలోని ఫైళ్లు తరలించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. సచివాలయం నుంచి వెళ్లే వాహనాలు తనిఖీ చేయాలని ఎస్వీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని స్పష్టం చేస్తుంది. కృష్ణా జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొగలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపడంతో ప్రయాణికులు బయటపడి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విజయవాడ నుంచి సుమారు 40 మంది ప్రయాణికులతో బస్సు కాకినాడకు బయలుదేరింది. డీజిల్ లీక్ కావడం వల్ల పొగలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. దేశంలోకి అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు అనుకున్న విధంగానే విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 2 రోజుల్లోనే ఏపీలో వర్షాలు మొదలు కాబోతున్నాయి. రేపటి నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఆ తర్వాత వరుసగా సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ప్రస్తుతం దేశంలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. రేపు ఏపీలో 1-2 చోట్ల తేలిక నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, క్రమంగా ఎల్లుండి నుంచి ఇక వీటి ప్రభావం రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తుందని అంచనా. అంటే మరో 4-5 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా జిల్లాలో ప్రస్తుతం ఉన్న వడగాల్పులు, ఉక్కపోత పరిస్థితులు కూడా 2-3 రోజుల్లో సాధారణంగా మారబోతున్నాయని అంచనా. వచ్చే వారంలో రుతుపవనాల ప్రభావంతో కోస్తాలోని అన్ని జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయి. ప్రస్తుతం రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు మండుతున్నాయి. మరో 2-3 రోజులు వర్షాలు కురవడం ప్రారంభమైతే అన్ని ప్రాంతాలు చల్లబడే అవకాశం ఉంది. దీంతో వర్షాల కోసం జనం ఎదురు చూస్తున్నారు. ప్రజలపై విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపితే ఆందోళన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ కేంద్ర ఆదేశాలకు లొంగిపోయి ప్రజలపై భారాలకు మోపుతుందన్నారు. మళ్లీ 10,000 కోట్ల రూపాయల భారం మోపితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సిపిఎం ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం నేతలతో కలిసి సిపిఎం కార్యవర్గ సభ్యులు బాబురావు పర్యటించారు. ఎన్నికల్లో ఓట్లు వేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ 10,000 కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపే ప్రతిపాదనలు విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టబెడుతూ నెలల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలను మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని తెలిపారు. గత 5 ఏళ్లలో వేలాది కోట్ల రూపాయల్లో విద్యుత్ భారాన్ని మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 కోట్ల సర్దుబాటు ఛార్జీలు వడ్డించే ప్రతిపాదనలు విద్యుత్ నియంత్రణ మండలికి పంపడం శోచనీయమన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విదేశీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గన్నవరంలో స్వాగతం పలికిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. గన్నవరంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించిన కృష్ణా జిల్లా పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. వాడవాడల ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.